పాములన్నీ ప్రసాద్ని చుట్టుముట్టడంతో అప్పుడు అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడు అక్షయ ప్రసాద్కి అడ్డుగా నిలబడి పాములన్నిటికీ దండం పెట్టడంతో అవి అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అలా అక్షయ ప్రసాద్ ప్రాణాలని కాపాడుతుంది. తర్వాత అందరూ కలిసి తమ ఊరికి వస్తారు. అప్పుడు పంతులు గారు వేదవతిని చూస్తూ, మీకోసమే ఊరంతా ఎదురు చూస్తుందమ్మా, విగ్రహం ముక్కు పుడక ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే, కొన్ని కారణాల వల్ల మేము విగ్రహం ముక్కు పుడకను తీసుకురాలేకపోయాం పంతులు గారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవును పంతులు గారు, గత కొద్ది కాలంగా నా భార్య పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతుంది, అందుకే వాటిని తీసుకురాలేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అప్పుడు అక్షయ, ఆ అమ్మవారు భక్తుల్ని చూసి చూడనట్టుగా వదిలేస్తుందా ఏంటి, ఖచ్చితంగా ఏదో ఒక రూపాన న్యాయం చేస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమ్మవారి విగ్రహం తీసుకొని అవని అక్కడికి రావడంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.